డ్రాగన్ బ్యూటీ కయాద్ లోహర్ లైనప్ సే వేరే లెవెల్. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ తో నటించే ఛాన్సులని కొల్లగొడుతోంది. కోలీవుడ్ యాంగ్ డైనమిక్ హీరోస్ తో యాక్ట్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ బ్యాగ్ లో వేసుకున్న ఈ బ్యూటీ తెలుగులోనూ క్రేజీ హీరోలను మడత పెట్టేస్తోంది. కయాద్ కమిట్ అయిన ఆ ప్రాజెక్టులు ఏంటి, వినిపిస్తున్న బజ్ ఏంటో చూద్దాం. ఒకే ఒక్క హిట్ కయాద్ లోహర్ కెరియర్ ని టర్న్ చేసేసింది. ప్రదీప్ రంగనాథ్, అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన డ్రాగన్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసేసింది. ఎంతలా అంటే ఈ 4 ఏళ్ల కెరియర్ లో ఆమె చేసిన సినిమాల కన్నా ఈ ఏడాది కమిట్ అయిన ప్రాజెక్టులే ఎక్కువ. డ్రాగన్ తర్వాత కయాద్ సుమారు 6 డజను సినిమాలకు సైన్ చేసిందని టాక్. కోలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ ని మడత పెట్టేస్తోంది బ్యూటీ. తెలుగులో శ్రీ విష్ణు, అల్లూరితో పలకరించిన బ్యూటీని అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే డ్రాగన్ తో క్లిక్ అయిందో ఇప్పుడు హాట్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ప్రజెంట్ క్రేజ్ ఉన్న హీరోయిన్ కి డిమాండ్ కాబట్టి కయాద్ చెంతకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తమిళ్లో ఇప్పటికే ఎదియ మురళి చేస్తున్న ఈ భామ శింబు 49 సినిమాకి కమిట్ అయింది. అలాగే జీవి ప్రకాష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీని కన్ఫర్మ్ చేశారట. ఇక మలయాళంలో నివిన్ పాలి సరసన తారంలో నటిస్తోంది. డ్రాగన్ ఇచ్చిన క్రేజ్ ఆమెకు తెలుగులో కూడా ఛాన్స్లు వచ్చేలా చేస్తోంది. విశ్వక్ సేన్ ఫంకీలో మేడం ఫిక్స్ అయింది. అలాగే రవితేజ ప్రాజెక్ట్ లో అమ్మడి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే టాలీవుడ్ హై యాక్టైన్ మూవీ పారడైజ్ లో నానికి పేరుగా కయాద్ లోహర్ ని తీసుకోవాలని అనుకుంటోందట టీమ్. నాని శ్రీకాంత్ ఓదెలా కాంబోలో వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ రీసెంట్లీ రిలీజ్ చేసిన గ్లిమ్స్ సినిమాపై ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కు తీసుకెళ్తున్నాయి. ఈ సినిమాలోకి కయాద్ కన్ఫర్మ్ అయితే ఫస్ట్ టైం టైర్ 1 హీరోతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టినట్టే ఈ అమ్మడు. కింగ్ నాగార్జున తమిళ దర్శకులపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడా? తెలుగు దర్శకులు ఆయనకు హ్యాండ్ ఇస్తున్నారా? బెటర్ కంటెంట్, బెటర్ పర్ఫార్మెన్స్ కోసం కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ల వైపు చూస్తున్నారా? త్వరలో ఆ మైల్ స్టోన్ మూవీ డీల్ చేసే ఛాన్స్ ఆ దర్శకుడికి ఇచ్చారా? నెట్టింట్లో కింగ్ గురించి వినిపిస్తున్న ఆ లేటెస్ట్ బజ్ ఏంటో చూద్దాం. తన కో స్టార్స్ వెంకీ బాలకృష్ణ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటే కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంపాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగారాజు తర్వాత పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త్ర ఉన్నప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్, నాసామి రంగ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు కింగ్. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కూలీలో సైమన్ అనే పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు అక్కినేని. అలాగే ధనుష, శేఖర్ కమల డైరెక్షన్ లో వస్తున్న కుబేరలోనూ బిజినెస్ టైకూన్ గా కనిపించబోతున్నారు. కుబేరా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండగా కూలీ ఆగస్టు 14న థియేటర్స్ లోకి దిగుతోంది. ఈ రెండు కూడా నాగార్జున కెరీర్ కి బూస్టర్ కాబోతున్నాయని, మళ్ళీ కింగ్ ఈజ్ బ్యాక్ కానున్నాడని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఇక 2 సినిమాల తర్వాత నాగ్ ఎవరితో వర్క్ చేస్తాడో అన్న క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈసారి తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడట కింగ్ నాగార్జున. హిట్ 3 తర్వాత శైలేష్ కలను డైరెక్షన్ లో నాగార్జున చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ శైలేష్ విక్టరీ వెంకటేష్ తో చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీంతో నాగ్, శైలేష్ కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ లేవని తెలుస్తోంది. ఇప్పటికే 95కు పైగా చిత్రాలు కంప్లీట్ చేసిన అక్కినేని నాగార్జున తన మైల్ స్టోన్ మూవీ కోసం మరొకసారి తమిళ దర్శకుడినే నమ్ముకున్నట్లు టాక్. తన 100వ సినిమా కోసం కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ తో పేరప్ కాబోతున్నాడట. బైలింగ్వల్ మూవీ ఆకాశంతో ఓకే అనిపించుకున్నాడు కార్తీక్. అయితే చెప్పుకోదగ్గ హిట్ మూవీ లేదు. మరి అలాంటి దర్శకుడికి నాగ్ ఛాన్స్ ఇవ్వడం పెద్ద రిస్కే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆగిపోయింది అన్న ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. 2008లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాకు సీక్వెల్ తీసుకురాబోతున్నాడు. ఓ హీరోను మార్చేశాడట. హీరోయిన్ కూడా చేంజ్ కాబోతోంది అన్న వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో 2 భామల మధ్య కాంపిటీషన్ కి కారణమైంది. ఇంతకీ ఏంటా సినిమా, ఎవరా భామలు? 2008లో యశ్రాజు ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దోస్తానా. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు కరణ్ జోహార్. 2019లో కార్తిక్ ఆర్యన్, జాన్వి, లక్ష హీరోయిన్స్ గా దోస్తానా సీక్వెల్ అనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్. కానీ కరణ్, కార్తిక్ ఆర్యన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాతోనే లక్ష్యాను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు కరణ్. కార్తిక్ ఆర్యన్తో ఇష్యూస్ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు అదే కార్తిక్ ఆర్యన్తో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్నాడు కరణ్. ఈ క్రమంలోనే షెడ్డుకు వెళ్లిన దోస్తానా 2ని తిరిగి సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. కార్తిక్ ప్రాజెక్ట్ నుండి అవుట్ కాగా లక్ష్య ఈ సీక్వెల్ మూవీలో కొనసాగుతున్నాడు. 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే ఈ వెంచర్లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ మార్చేయబోతున్నాడన్న టాక్ నడుస్తోంది. ఈ డెసిషనే 2 భామల మధ్య కాంపిటీషన్ తలెత్తేటట్లు కనిపిస్తోంది.
ఆ బ్యూటీసే శ్రీలీల అండ్ జాన్వీ కపూర్. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్లోకి జాన్వీ కపూర్ ఫిక్స్ అయింది. అది 6 ఏళ్ల క్రితం ముచ్చట. కానీ ఇప్పుడు కొత్త వెంచర్లోకి జాన్వీ ప్లేస్లోకి డాన్సింగ్ క్వీన్ శ్రీలీలను తీసుకోవాలని కరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ రోల్ని ఆమె దక్కించుకుందని, ఇది కార్తిక్ ఆర్యన్ రికమెండేషన్ అన్నది లేటెస్ట్ ముంబై టాక్. ఇప్పటికే శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ ఓ లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్లో నటిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ నడుస్తోందన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పుడు దోస్తానా 2లో శ్రీలీల పేరు కార్తిక్ రిఫర్ చేశారని టాక్. మరి కరణ్ జోహార్ ఫ్యామిలీ మెంబర్ లాంటి జాన్వీని కాదని శ్రీలీలకి ఛాన్స్ ఇస్తాడా? చూడాలి. కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ డల్ గా ఉంది. చావా తర్వాత ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసిన మూవీ రాలేదు. ఇక ఆ హీరో థియేటర్లు దద్దరిల్లేలా చేస్తాడు అనుకుంటే సడన్లీ యూటర్న్ తీసుకుంది బిగ్ ప్రొడక్షన్ హౌస్. ప్రీ బుకింగ్ సేల్స్ స్టార్ట్ అయ్యాక థియేటర్స్ కేటాయించాక ఎందుకు ఇలా చేసింది, ఏం జరిగింది? ఈ ఏడాది బాలీవుడ్ చప్పగా మారిపోయింది. అబ్బా సినిమా ఏముందిరా అనే టాకే కాదు కదా, చెప్పుకోదగ్గ చిత్రాలేమీ రాలేదు. చావా మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. కేసరి 2 బొమ్మ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హాళ్లకు సినీ లవర్స్ ను క్యూ కట్టేలా చేయడంలో ఫెయిల్ అయింది. ఇక రైట్ 2ది కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక డల్ గా ఉన్న థియేటర్లకు రాజ్ కుమార్ రావు కల తెప్పిస్తాడని అనుకున్నారు. ఆయన నటించిన భూల్చుక్ మాఫ్ మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుంది. బొమ్మను థియేటర్లోకి తీసుకురావడం లేదు మేకర్స్. శ్రీకాంత్ స్త్రీ 2 భారీ సక్సెస్ అందుకున్న రాజ్ కుమార్ రావు నుండి వస్తున్న మూవీ కావడంతో భూల్చుక్ మాఫ్ పై అంచనాలున్నాయి. అందులోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ మెడాక్ ఫిల్మ్స్ నిర్మించడంతో సినిమాపై వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 10నే రావాల్సిన ఈ బొమ్మ జాట్ ఉండటంతో తప్పుకుంది. మే 9న రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. టికెట్లు అమ్ముడయ్యాయి. థియేటర్ల కేటాయింపులు జరిగాయి. ఈ బొమ్మ రావడమే తరువాయి అనుకుంటున్న టైంలో సడన్లీ మేకర్స్ బయ్యర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావడం లేదని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు బాంబ్ పేల్చారు. వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్న భూల్చుక్ మాఫ్ థియేటర్ల నుండి క్విట్ అయి ఓటీటీలోకి వచ్చేస్తుంది. మే 16న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇండో పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ బొమ్మను థియేటర్లోకి తీసుకురావట్లేదని కవర్ చేశారు. కానీ కథలోనే కంటెంట్ లేదని, అందుకే సరిగ్గా ప్రమోట్ చేయలేదని, చివరకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సోషల్ సైనికులు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సడన్ డెసిషన్ పట్ల ప్రేక్షకులతో పాటు డబ్బులు పోసి బొమ్మను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఈ నిర్మాణ సంస్థ నుండి వచ్చే సినిమాలను బ్యాన్ చేయాలన్న యోచనలో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి సినిమా రిలీజ్ రద్దు పెద్ద నిర్మాణ సంస్థను చిక్కుల్లో నెట్టేసినట్టే కనిపిస్తోంది. మహాభారతాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించిన అమీర్ ఖాన్ తాను ఆ పాత్రలో కనిపించాలి అనుకున్న మనసులో మాట బయటపెట్టాడు. సూర్య ఆర్జే బాలాజీ ప్రాజెక్టుకు టైటిల్ ఫిక్స్ అయినట్లు ఒక బజ్ నడుస్తోంది. ఇక విజయ్ సేతుపతి ఏస్ నుంచి యోగి బాబు లుక్ రివీల్ అయింది. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకోసం. అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం త్వరలో పట్టాలెక్కిస్తానని అనౌన్స్ చేశాడు. పలు సిరీస్లుగా మూవీ ఉండబోతుందని చెప్పాడు. అయితే ఇందులో కృష్ణుడి పాత్ర చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టాడు ఈ స్టార్ హీరో. కృష్ణుడి పాత్ర తనకెంతో ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఆయన నటించిన సితారే జమీన్ పర్ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తారే జమీన్ పర్ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. రెట్రోతో తమిళ్లో మాత్రమే హిట్ అందుకున్నాడు సూర్య. రీసెంట్లీ థ్యాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది యూనిట్. ఇక ఈ సినిమా రిజల్ట్ వచ్చేయడంతో నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేస్తున్నాడు సూర్య. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న సూర్య 45 షూటింగ్ ఇంచుమించు చివరి దశకు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. వెట్టై కురుపు అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. వెట్టై కురుపు అంటే బ్లాక్ హంటర్ అని అర్థం. టైటిల్ మాస్ గా ఉంటే ఇక మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటిస్తున్న మూవీ ఎస్ 2023లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ బొమ్మ ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అవుతుంది. మే 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో యోగి బాబు కీ రోల్ పోషించాడు. రీసెంట్లీ ఆయన పిక్స్ రివీల్ చేసింది యూనిట్. ఇందులో లేడీ గెటప్ లో నవ్వులు పువ్వులు పూయిస్తాడు స్టార్ కమీడియన్.